అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జెడ్పీటీసీ నూకరాజు హత్య 15-20 రోజుల క్రితం జరిగిన లక్ష్మీనాయుడు హత్య. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? శాంతి భద్రతలు ఉన్నాయా? ముఖ్యంగా మహిళల విషయంలో కూడా అదే క్వశ్చన్. ఎందుకంటే దాదాపు 200 అత్యాచారాలు జరిగాయి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం చూస్తుంటే. ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, రాక్షస యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఎక్కడ కనబడట్లేదు. లా అండ్ ఆర్డర్ అనేది టోటల్ ఫెయిల్యూర్ అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు మీ వెనకతలు వేసినటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో అది రెడ్ బుక్ కాదండి, బ్లడ్ బుక్. రెడ్ బుక్ అంటే ఎందుకు బ్లడ్ బుక్ అన్నానంటే అది దాహం తీరదు, రక్తం తాగుతూనే ఉండాలి, అలాగే వాళ్ళకి సవాలు కావాలి. అందుకనే నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మూలన అత్యాచారాలు చేసి మర్డర్ కానీ, లేదా ఒక కులం చూసి మర్డర్ కానీ, పార్టీని చూసి మర్డర్ కానీ కూటమి ప్రభుత్వం ప్రేరేపిస్తున్నట్టుగా మనకు కనబడతాం ఖచ్చితంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అడుగు పెట్టినప్పటి నుంచి మనం చూసాం సార్. ఒక ఎస్సీ లేదు, ఒక ఎస్టీ లేదు, ఒక బీసీ లేదు, ఒక మైనార్టీ లేదు, ఏ కులం అని కాదు, ప్రతి కులాల మీద దాడి చేశారు. ప్రతి కులాల మీద దాడి చేశారు. ఏ రకంగా అంటే మనం చూసాం, ముచ్చమరలో జరిగినటువంటి గిరిజన బాలిక పైన అత్యంత పాశవికంగా జరిగినటువంటి ఒక 9 ఏళ్ల బాలిక పైన ముగ్గురు అది అత్యాచారం చేసి చంపేసి పడేస్తే ఇంతవరకు ఆ యొక్క శవాన్ని తీసుకురాల. అక్కడేమన్నారు, ఇక్కడ కులాలకు ఆపాదించకండి అన్నారు. అయ్యా, అక్కడ దళిత గిరిజన బిడ్డ కులాలకు ఆపాదించడం ఏంటండి? ఒక దళిత గిరిజన బిడ్డకి జరిగితే సేమ్ అలాగే వేరే ప్లేస్లో అక్కడ కూడా ఒక సామాజిక వర్గం చెందిన ఆ బిడ్డకు కూడా అలాగే అత్యాచారం చేసి చంపిస్తే అక్కడ కులం చూడొద్దన్న. ఎక్కడ కులం చూడం. మేమైతే మా పార్టీలో మీరు అధికారంలో ఉన్నారు, మీ ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి మీ కులాలు చూడకూడదు. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులం చూసే కదా కుంపట రాగట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని అంతా కూడా మ్యాక్సిమం ఒక 50-60% మందిని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నాలు మీరు చేశారా లేదా? అరే, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి తనకి మాస్క్ ఎవరు ఇవ్వలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదా? లేదా వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఇవ్వలేదా? ఎమ్మెల్యేలు ఇవ్వలేదా? మాస్క్ ఎవరిని అడిగాడు? ఆయన హాస్పిటల్ అడిగాడు, వాళ్ళు ఇవ్వలేదు. సరే, వాళ్ళు ఇవ్వలేదని బయటకు వచ్చిన తర్వాత ఆయన తాగి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో గొడవ పెట్టుకొని లంబాసులు వినియోగించి జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని అందరినీ అమ్మన బూతులు తిట్టినటువంటి వ్యక్తి ఆయన డాక్టర్ సుధాకర్ గారు. ఆయనకి సపోర్ట్ చేసింది మన గౌరవ స్పీకర్ గారు. అటువంటి వ్యక్తి ఆ రోజు ఏమన్నారండి, డాక్టర్ సుధాకర్ గారు దళితుడిని చంపేశారు. ఎవరు చంపారు సార్? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి మీరు వాళ్ళకే వదిలేసేయండి. డాక్టర్ సుధాకర్ ని టీడీపీకి వదిలేసేయండి. ఆయన జాతిపిత, ఆ పార్టీకి వదిలేసేయండి. అదే సార్, వాళ్ళ జాతిపిత గురించి మనకెందుకు సార్? నేను ఏమంటానండి సార్, ఇక్కడ అంటే వాళ్ళు కులాలను టర్న్ చేశారు సార్. అంటే వాళ్ళు కుల రాజకీయాలు చేయొచ్చు, ఎక్కడే హత్య జరిగినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారు, కుల రాజకీయాలు చేయొచ్చు. కానీ ఈ రోజు జరిగితే మాత్రం వ్యక్తిగతంగా జరిగినాయి. ఇది వ్యక్తిగత జరిగినట్టు గొడవలు అంటారు సార్. ఈ రోజున లక్ష్మీనాయుడు పందుకూరులో జరిగినటువంటి ఘటన, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు త్రిమూర్తులు లాంటి ముగ్గురు అన్నదమ్ములు. ఆ త్రిమూర్తులు లాంటి ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆత్మ గౌరవాని కోసం పోరాటం చేశారు సార్. కరెక్ట్. ఆత్మ గౌరవాని కోసం ఒక నికార్సైన బలిసి బిడ్డ గుండెల్లో ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశారు. అదే నా ఇంట్లో ఉన్న ఆడబిడ్డని, నా యొక్క భార్యని నువ్వు ఆ రకంగా నువ్వు హెరాస్మెంట్ చేస్తావా, పక్కలకు రమ్మంటావా అని చెప్పి ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తే కులాంకారం, దురాంకారంతో ఈ రోజున తన ఇంటికెళ్ళి నిలదీసినటువంటి ఒక నికార్సైన ఒక బలిసి బిడ్డ, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ కులం ఏంటి, ఉండేది మా ప్రభుత్వం, నిన్ను చంపితే దిక్కేంటి, నువ్వెవరికి చెప్పుకోగలవు, నేను మహా అయితే ఒక 4 రోజుల నుంచి బయటకు రాగలను, లేదా నా మీద కేసులాకన్నా చేయించుకోగలను అని చెప్పి ఒక దురాంకరమైనటువంటి, కులాంకరమైనటువంటి మాట్లాడి ఆ వ్యక్తిని అత్యంత పాశికంగా
కానీ హోంమంత్రి రాజ్యంతో అనిత గారు కొట్టి, వెళ్ళి కొట్టి, పరామర్శించి అండగా నిలబడి ఆ కుటుంబానికి చాలా అండగా ఉంటానని కూడా హామీ ఇచ్చారు కదండి. హోంమంత్రి గారే స్వయంగా వెళ్ళి అంత పెద్ద ఘటన జరిగితే వెళ్ళి స్వయంగా మాట్లాడడం అనేది మామూలు విషయమా చెప్పండి? హోంమంత్రి గారు అండగా ఉన్నారు కదా, ఇంకేం కావాలి ఆ కుటుంబానికి? ఆత్మగౌరవం ఉంటే ఏంటి, పోతే ఏంటి సార్? వాళ్ళ ప్రాణాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? అదే సార్, ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఆ, హోమ్ మినిస్టర్ అనిత గారు ఎక్కడ చిన్న సీమ చిటికనన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, వైఎస్ఆర్ పార్టీ మీద పెద్ద బండర వేయడానికి ఒంటి కాలు మీద లేచిపోతారు. అరే అక్కడ దసరా రోజు అక్టోబర్ 2వ తారీఖున జరిగినటువంటి మర్డర్ మీద ఎందుకని మీరు స్పందించలేదు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోయారు? సమాధానం లేదు మీ దగ్గర అనిత గారు. ఎందుకు లేదంటే అక్కడ చేసింది ఎవరంటే నీతి నిజాయితీ లేనటువంటి హరిశ్చంద్ర చౌదరి. హరిశ్చంద్ర అని పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెట్టారో నాకు తెలియట్లా. హరిశ్చంద్రుడు అంత మంచి పేరుంది, అసలు విలువ గలంటే పేరు హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అంట. సో నాకేంటో అర్థం కావట్లేదు. అంటే నీతి జాతి లేనటువంటి ఒక పేరు, ఒక అటువంటి పేరు పెట్టుకోవడం కూడా అర్హత లేనటువంటి వ్యక్తి ఒక కులహంకారంతో చేసినటువంటి హత్యని మీరు స్పందించలేకపోయారు. ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోలేకపోయారు. మీ చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఈ హత్యను బయటికి తీసుకొస్తే ఇంకా ఏదో గందరగోళం అయిపోతుందని భావించారా? లేదు వాళ్ళకి జరగాలి, ఆ సామాజిక వర్గాన్ని అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారా? కట్టుకుంటారు. ఎందుకంటే బాబు రావాలి, జాబు రావాలని మీరు ఏదైతే ప్రసారం చేశారో దానికి ఒత్తాసు పలికి కోపలను ఉద్ధరించడానికి ఒక నాయకుడు, ఏ నాయకుడైతే అవతరించాడో పవన్ కళ్యాణ్ గారు, ఆయన చెప్పారు, అయ్యా మీరు పెద్దన్న పాత్ర వహించండి, నేనున్నాను, మీకెందుకు, మీరు ఓట్లు వేయండి, మీ కోపలందరికీ నేను ఉద్ధరిస్తానని చెప్పి పెద్ద ముద్ర మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు సార్? అరే మన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు చనిపోయాడు సార్. ఇద్దరికి అసలు వాళ్ళు నడుస్తారో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్. మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జరిగితే ఎక్కడ సార్? మీరు ఏ కలద్దలు పెట్టుకున్నారు? ఇంకా మీకు కనబడట్లేదా? కలద్దలు తీసి చూడండి సార్ పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకటే చెప్తున్నా సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క పచ్చ కలచోడు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ కలచోడికి కనబడదు, ఎందుకంటే కళ్ళకి మొత్తం కూడా పచ్చగా ఉంటది. పచ్చ కళ్ళతో పచ్చ రంగుతో చూస్తారు కాబట్టి ఆయనకి కనబడదు. నేను ఒకటే చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాపులు ఎంత ఇష్టం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి మంత్రివర్గంలో పోస్టులు ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలాగే ఆ కాపు సామాజిక వర్గం చెందినటువంటి కాపు నేస్తం తీసుకొచ్చారు సార్. ఆ కాపు నేస్తం తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రశ్నించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటే చెప్తాను సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక రకంగా నరహత్యలు జరుగుతున్నాయా? నరహత్యలు చేస్తూ ఉన్నారా? నరహత్య అంటే హరితాంధ్రప్రదేశ్ పోయి అత్యాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తామన్నారా? నరహత్యలకి ప్రోత్సహిస్తూ ఉన్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలో మీరు ఏదైతే చేశారో కర్మ రిటర్న్స్ అయినాయి సార్. ఒకటి సార్ క్లియర్ గా చెప్పాలి సార్, ప్రతి విషయం కానీ కులాంగ రంగు పూసారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు సార్. ఈ రోజున 2,18,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్ సంవత్సరాల కాలంలో. ప్రతిది కూడా కర్మ రిటర్న్స్ అవుతుంది సార్. ఏదైతే మన మీద బూమరాంగ్ చేశారో, ఏదైతే దుష్ప్రచారం చేశారో, ఏదైతే మన మీద లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేశారో ప్రజల్లోకి, ప్రతిది కూడా అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి గురించి అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ రోజున ఉన్నారు. కర్మ రిటర్న్స్ అది ఎవరికైనా తప్పదు ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎవరు తప్పు చేసినా సార్, మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది సార్, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. ఎస్.